రెడ్డి గారు పరిపాలన చాతగాక తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే కేసీఆర్ సార్ గారిని ఇబ్బంది పెట్టడం కోసం ఎందుకంటే తెలంగాణ ప్రజలలో కేసీఆర్ మీద అభిమానం ఇంకా పెరిగింది, మరింత పెరిగింది. గతంలో 10 సంవత్సరాల్లో అభివృద్ధి చేసిన సందర్భంలో ఉన్న అభిమానం కంటే కూడా ఈ 2 సంవత్సరాలలో ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ పరిపాలనతోని కేసీఆర్ మీద అభిమానం మరీ పెరిగింది. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాన్న నెపంలో భాగంగానే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానే ఆ కేసీఆర్ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బపట్టే విధంగా, అవమానపరిచే విధంగా ఈ సిట్ నోటీసులని, కాళేశ్వరం కమిషన్ అని రకరకాల విద్యలతోని రేవంత్ రెడ్డి గారు గారడి విద్యలతోని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కుట్రలు చేసినా నీ ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితులు లేరు. కేసీఆర్ మీద ఈగ వాలినా తెలంగాణ ప్రజలు ఎవరు కూడా తట్టుకునే సమస్య లేదు. గతంలో తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు కాలికి బట్టగట్టకుండా తిరిగి అందరినీ కూడా సమాజాన్ని ఏకం చేసి సావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఆంధ్ర పాలకులను తరిమి కొట్టి అదేవిధంగా తెలంగాణ ఢిల్లీ పెద్దల మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండ్రు. మరి తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో బీఆర్ఎస్ అప్పుడున్న టీఆర్ఎస్ నాయకులను కావచ్చు, కేసీఆర్ గారిని కావచ్చు, మిగతా తెలంగాణ సమాజాన్ని అప్పుడున్న పాలకులు ఇబ్బంది పెట్టే ఏదైతే అప్పుడు ఎమర్జెన్సీ లాగా అప్పుడు ఇబ్బంది పెట్టిండ్రో అదే ఇబ్బంది ఈరోజు కనబడతా ఉన్నది. మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలు అనగారించబడతా ఉన్నారు, తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. నువ్వు ఇచ్చిన హామీలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. రైతు బంధు అనేది ఇప్పటివరకు ఇంకా రాని పరిస్థితి కనబడతా ఉన్నది. ప్రజలలో ఒకలాంటి మరి వ్యతిరేకత అనేది నీ మీద ఉన్నది కాబట్టి ఆ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడం కోసం మరి కేసీఆర్ గారిని మరింత ఇబ్బంది పెట్టడం కోసం నీ సిట్ అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేసి దానికి మరి గౌరవ కేసీఆర్ని వెళ్ళడం జరిగింది. ఈరోజు యావత్ సమాజం కూడా, తెలంగాణ సమాజం అంతా కూడా బాధ కొద్ది ఉన్నది. అంత పెద్ద గొప్ప వ్యక్తిని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిని మరి ఈరోజు మరి పోలీసుల బందోబస్తులో అంటే తెలంగాణ యావత్తు కూడా పోలీసు కంట్రోల్లో ఉంచి ఎక్కడోళ్ళక్కడ అరెస్టులు చేస్తూ ఎక్కడోళ్ళక్కడ ఇబ్బంది పెట్టంగా తెలంగాణ బీఆర్ఎస్ నాయకులను, తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ శ్రేయోభిలాషులందరినీ కూడా ఇబ్బంది పెడుతూ మరి కేసీఆర్ గారిని ఈ విధంగా ఆవేదన గురి చేసినప్పటికీ కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు ఎటువంటి తప్పు చేయలేదు. 10 సంవత్సరాల్లో తెలంగాణను రాష్ట్రంలోని, దేశంలోని నెంబర్ 1 రాష్ట్రంగా ఉంచిన వ్యక్తి గౌరవ కేసీఆర్ గారు కాబట్టి తప్పకుండా ప్రజల ఆదరణ మరింత పెరుగుతుంది. మున్సిపల్ ఎన్నికలలో ఓడిపోతామనే భయంతోనే ఈ డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చిండు. మరింత బలంతో పనిచేస్తాం, మరింత బలంతో తెలంగాణ ప్రజలు మా వెంట ఉంటారు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి గుణపాఠం తప్పదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ.